మాజీ మంత్రి కాకానిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 12 రోజులుగా పరారీలో ఉన్న కాకాని మరో 4 నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇప్పటికే అన్ని ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లకు పోలీసులు సమాచారం ఇచ్చారు. పరారీలో ఉన్న కాకాని కోసం 6 పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా పలు ప్రాంతాల్లో తీవ్రంగా గాలిస్తున్నారు. అక్రమ మైనింగ్ కేసులో విచారణకు హాజరు కాని కాకాని పోలీసులు ఇప్పటికే 3 సార్లు కాకానికి నోటీసులు ఇచ్చారు. మరోవైపు కాకాని ముందస్తు బెయిల్ని హైకోర్టు ఇప్పటికే తిరస్కరించింది. అటు క్వాష్ పిటిషన్ పై విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్, సుమా, అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇప్పటికే పోలీసులు 3 సార్లు నోటీసులు జారీ చేశారు. అయితే విచారణ హాజరు కమ్మని, అయితే అతనికి విచారణ హాజరు కాలేదు. అదేవిధంగా అతని అల్లుడు, అదేవిధంగా మరికొందరు వైసీపీ నాయకులు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే వీళ్ళతో పాటు అంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి 3 సార్లు నోటీసులు జారీ చేసినా, ఒకసారి నెల్లూరులో, అదేవిధంగా 2 సార్లు హైదరాబాద్లో నోటీసులు జారీ చేసినా కూడా విచారణ హాజరు కాలేదు. సుమారుగా 12 రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. అయితే ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి దేశం విడిచి వెళ్లకూడదని చెప్పేసి ఈ రోజు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే దేశంలో ఎయిర్పోర్ట్లు, అదేవిధంగా సీపోర్ట్లకు సంబంధించి వాటికి సమాచారం కూడా పోలీసులు అందించడం జరిగింది. అంటే ఒకవేళ కాకాని గోవర్ధన్ రెడ్డి ఒకవేళ దేశం దాటి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఇన్ఫర్మేషన్ వెంటనే పోలీసులకు అందుతుంది. కాబట్టి ఆ సందర్భంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని సులువుగా పోలీసులు అదుపులో తీసుకోవచ్చు అనేసి ఒక ఉద్దేశంతో ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికే సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏదో హైకోర్టులో కూడా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన క్వాష్ పిటిషన్ కూడా 2 వారాలకు వాయిదా పడడం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా దేశం దాటి వెళ్లకూడదని చెప్పేసి ఈ లుకౌట్ నోటీసు జారీ చేయడం జరిగింది. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పుడైతే ఈ కేసులో రేఫర్గా చేర్చడం జరిగిందో అప్పటి నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నాడు. ఒకసారి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ నెల 3వ తేదీ నుంచి నేను నెల్లూరులో అందుబాటులో ఉంటాను, పోలీసులకు అందుబాటులో ఉంటాను, ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పినప్పుడు కూడా ఆయన ఎవరికి కూడా అందుబాటులో రాని పరిస్థితి. ఈ క్రమంలోనే పోలీసులు ఆయన కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే బెంగళూరు, చెన్నై, అదేవిధంగా ముంబై, ఈ ప్రాంతాల్లో కూడా, నెల్లూరు ఈ ప్రాంతాల్లో కూడా ఆయన కోసం 6 బృందాలు అనేటివి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ కేసులో ఇప్పటికే 250 కోట్ల రూపాయల అక్రమ క్వారీ దోపిడీ జరిగినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే కొంతమందిని రిమాండ్లో ఉన్నారు. మరికొంతమంది A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. మరికొంతమంది ముందస్తు బెయిల్ కూడా పొందారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి A4గా చేర్చినప్పటి నుంచి కూడా కోర్టుకి ఇప్పటికే పలుమార్లు ముందస్తు బెయిల్ కోసం ట్రై చేసినా కూడా అది కుదరలేదు. అదేవిధంగా మొన్న జరిగిన వాదనల తర్వాత అతను పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది. అదేవిధంగా క్వాష్ పిటిషన్ కూడా వాయిదా వేయడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు ముమ్మరంగా ఆయన కోసం గాలిస్తున్నారు. మరోవైపు చూస్తే ఇప్పటికే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక 2 వారాల నుంచి కూడా అజ్ఞాతంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. థాంక్యూ దేవకుమార్.